ఉద్యమం చేయకోకుండా ఎన్టీ రామారావు కూడా చేయకముందే ఎవరు రాలేదు. వైఎస్ శేఖర రెడ్డి గారు ఇంచుమించు ఆంజనేయ గుడి కట్టించారు, గుహం కట్టించారు. పేదల గుండెల్లో చొచ్చుకుపోయినటువంటి కార్యక్రమాలు 2 రూపాయల కిలో బియ్యం కానివ్వండి, డ్వాక్రా మహిళలు కానివ్వండి, వికలాంగులకు వింతంతులు పెన్షన్లు కానివ్వండి, రైతులు రుణమాఫీలు కానివ్వండి, ఇతరత్ర కార్యక్రమాలు ఆయన పేదల గుండెల్లో గుడి కట్టుకుని ఈయన దేవుడంటే ఈయన అనే ఒక అభిమానం, ఆత్మీయత నెలకొని ఉన్నాయండి. అటువంటి మహానాయకుడు కోల్పోవడం చాలా బాధగా ఉంది. ఒక తండ్రితో సమానమైనటువంటి వ్యక్తి కోల్పోయాడు. ఆ లోటు కూడా ఇప్పుడు స్పష్టంగా కనిపిస్తుంది. అయితే దానికి ఆయన ఆశయాలు సాగించడానికి, ఆయన ఆశయాలు కొనసాగించడానికి, ఆయన ఏదైతే కలగన్నారో ఆ కళలను నెరవేర్చడానికి, ఆయన ఆశయ సాధనలో భాగంగా నేనున్నాను అని ప్రతి కుటుంబాన్ని ఓదార్చడానికి జగన్ గారు రావటం చాలా ధైర్యాన్ని, కొండంత బలాన్ని, మనో నిబ్బరాన్ని ఈ కుటుంబ సభ్యులు కలిగినది. నిన్నటి వరకు కూడా ఆయన నిన్న రాత్రి నుంచి కూడా వీళ్ళు నిద్రాహారం లేకుండా జగన్ గారు వస్తున్నారని చెప్పేసి చాలా ఆతృతగా ఎదురు చూశారు. వీళ్ళకి ఏంటంటే అతను నేనున్నానని రావడంతో చాలా ధైర్యంగా, మనోధైర్యం కలిగిందండి వీళ్ళకి. కుటుంబ చదువు నిమిత్తం కానివ్వండి, వ్యక్తిగతంగా ఏదైనా ఏ అవసరం వచ్చినా కానీ నేనున్నానని అతను వ్యక్తిగత ఫోన్ నెంబర్ ఇవ్వటం ఆయన మంచితనానికి, ఆయన తండ్రి ఆశయాలు ఏదైతే ఉన్నాయో దాన్ని అమలు చేయడానికి, తండ్రి అడుగుజాడలు నడవడానికి ఆయన కంకణం కట్టుకున్నారని దీని ద్వారా తెలుస్తుందండి. మా నాన్నగారు ఎప్పుడు వయసు గురించి ఆలోచించేవారండి. ఎక్కువ ఆ పార్టీ అంటే ఇష్టం. మా నాన్నగారికి ఫ్లైట్ కనిపించట్లేదనే విషయం తెలిసిన కాడి నుంచి నీరసంగా ఉన్నారండి. కనిపించట్లేదనే విషయం తెలుసుకుని కోమాలోకి వెళ్ళిపోయారు. రాజశేఖర రెడ్డి గారు మరణానంతరం ఇక్కడ ఎస్ఏ చనిపోవడం వలన ఒక అత్యంత ఉన్నతమైన స్థానంలో ఉండి మెంబర్ ఆఫ్ పార్లమెంట్ గా ఉండి ఆయన ఈ యొక్క పరిస్థితులన్నింటినీ రాజశేఖర రెడ్డి గారు చనిపోయిన తర్వాత చనిపోయిన వాళ్ళందరినీ పలకరించడం అనేది చాలా ఆశ్చర్యమైన సంగతి. ఇది ఈ పేద గుడిసెల్లోకి వచ్చి ఆయన పేదలందరినీ పలకరిస్తే నిజంగా దేవుడే దిగుచ్చాడా అనే విధంగా ఇక్కడ గ్రామం గాని ప్రజలు గాని ఎంతగానో సంతోషపడి ఆయనకి హర్షధ్వనులు వ్యక్తం చేశారండి. అమ్మ గంగరాజు గారు, రాజశేఖర రెడ్డి అంటే చాలా ఇష్టం అమ్మ. ఆయన ఉన్నంత కాలం పరిపాలన బాగుంటుంది. ఆయన లేకపోతే మనం ఎందుకు పనికిరాము. మమ్మల్ని ఏది ఆదర్శిన వాళ్ళు ఉండరు. ఆయన మనకి మంచి మేలు చేస్తున్నాడు. ఆరోగ్యశ్రీ కాగితాలు, పందారు కార్డులు, తర్వాత పింఛనీలు అన్ని ఇస్తున్నారని మేము ఎంతో సరదా పడేవాళ్ళం అండి. ఆయన మాటలు ఎప్పుడు ఆయనకి కావాలండి. పేపర్ ఉండేవాడు కాదండి, ఆయన మాటలు ఎక్కువ తీసుకునేవాడు. నాకు చదువు లేదండి, ఆయన 7వ క్లాస్ చదివాడండి. ఆయనే చదివి చెప్పేవాడండి మాకు ఇలా చాలా మంచిదని, అన్ని వాక్యాలు బాగా మంచిగా ఉంటారు, మనతో పాటుగా చేస్తారని చెప్పారండి. మరి అలాంటప్పుడు మాకు ఆయన ఆ రోజు చనిపోయాడంటే మాకి ఆడోళ్ళకి తట్టుకోలేకపోయామండి. మరి పేపర్ చదివినా చిలక గంగరాజు ఎలా తట్టుకుంటాడండి? తట్టుకోలేక ఆయన అలాగే మరణించారండి. ఆ రోజు మా పరిస్థితి ఇలాగైంది. ఈ కుటుంబాన్ని నేను లాక్కురాలా పొందానమ్మా. ఒక ఆడపిల్లకి పెళ్లి చేయాలండి. నేను ఎందుకు పనికి రాకుండా పాచి పని చేసుకుని ఒక రోజు ఉంటే ఒక రోజు లేకుండా బతుకుతున్నామమ్మా. ఈ రోజు జగన్ గారు మిమ్మల్ని కలుస్తున్నారు, మీకు ఎలా అనిపిస్తుంది? ఆయనతో ఏం మాట్లాడాలనుకుంటున్నారు? జగన్ గారితో కలిస్తే మా కుటుంబం కొరకే, మరి ఆయన మా ముఖ్యమంత్రిగా ఉంటే పదవిలో మాకు ఏమైనా మేలు చేస్తారని, ఘనకారణం చేస్తారని మేము అనుకుంటున్నామమ్మా. మరి నాన్నగారు పాలిచ్చినట్టే జగన్ రెడ్డి మోహన్ రావు గారు మరి చేస్తారని మేము అనుకుంటున్నాము. రాజశేఖర్ గారు చనిపోయిన తన కుమారుడే మాకు మళ్ళీ మరి పదవి ఎక్కి మా కొరకు ఏమన్నా పాటుపడి మమ్మల్ని మరి పేదోళ్ళని మరి బడుగుబడ్డ వెనకాలని మరి వాళ్ళ నాన్నగారే లాక్కొచ్చారండి ఇంతవరకు మమ్మల్ని. మరి ఇప్పుడు కూడా తన కొడుకే రావాలని, పదవులో సేకరించాలని, ఆ పదవులో మరి మాకు మంచి మేలు చేస్తారని మేము ఈ రోజు వరకు ఎదురు చూస్తున్నామండి. ఆ రోజు ఆయన తప్పిపోయారని తెలిసింది. ఆ రోజు నుండి ఇంకా మీ ఇంట్లో మేము ఎవరం భోంచలేదు. ఇంత మంచి నాయకుడు ఇలా జరిగింది ఏంటని నా భర్త అయితే ఆ రోజు తెల్లవారుజాము 4 గంటలకే టీవీ పెట్టుకొని చూసారండి. మధ్యాహ్నం భోంచేయమన్నా చేయలేదండి. ఇంక ఎవరం కూడా, ఇంకా నేను కూడా అన్నానండి, ఎందుకు భోజనం చెయ్యి నీరసం అయిపోతుంది అని నేను కూడా అంటే, మన మనుషులమే కానీ మన కోసం అంత ప్రాణం పెట్టిన నాయకుడు పోతే మనం ఎంత, మనం ఉంటే ఎంత, చచ్చిపోతే ఎంత అని అన్నారండి. అని రాత్రి 11-9 గంటలకల్లా గుండెలో లాగుతుందని అంటే టాబ్లెట్ తెచ్చి వేసానండి. వేసినా కూడా ఇంకా ఏం మాట్లాడలేదండి నాతో. ఇద్దరం కలిసి పడుకున్నామండి. 12 గంటలకి గుండెలో నొప్పి వచ్చేస్తుందని 2 కేకలు వేసారండి. ఇంకా అంతేనండి. ఇంకా నేను అతనితో మాట్లాడలేదు. ఇంకా అంతే. కాంగ్రెస్ లో అంటే ఎక్కువ ఇష్టం అండి. మాకు చిన్ననాడి కానించి కూడా మాకు కాంగ్రెస్ అంటే బాగా ఇష్టం. అయితే పెదబాబు బాగా అలవాటు. మరి ఆ తమ్ముడు కూడా అన్నలాగని తిరగటం,
ఎంతో అంతటితోటి కూడా మనకి తెలుగుదేశం వస్తే మనకి ఏం చేస్తుందమ్మా, కాంగ్రెస్ వస్తే మనకి మన జీవితాన్నే మార్చేసిందని చాలా సంతోషపడివాడండి బాబు. అయితే ఓట్లు లెక్కింపప్పుడు నేను బాబు ఉదయం నుంచి కూడా లిక్కింపు అయ్యే వరకు కూడా కాగితం పుచ్చుకొని పెన్ను పుచ్చుకొని అదిగో ఆయన వచ్చారు, ఇదిగో ఈయన వచ్చారని ఎంతగానో ఆ లిక్కింపులో నా బాబు ఎంతో ప్రేమను చూపించాడండి. అయితే నువ్వు భోంచే బాబు అలా ఉండిపోతావేంటి, మరి వచ్చిన వాళ్ళు రాకుండా ఉంటారు కదా అని అన్నా సరే, అలా కాదమ్మా కాంగ్రెస్ వైఎస్ గారు రావాలా, ఆయన వస్తేనే మనకి జయం ఉంది విజయం ఉందని చెప్పాను ఇవ్వడండి. అలాగే మేము ఇంటందరం కూడా కూర్చొని మరి వైఎస్ గారు వచ్చిన తర్వాత ఎన్నో ఓట్లతో మెజారిటీ వచ్చాడంటే సంతోషపడిపోయి నన్ను కాగలి చేసుకొని అమ్మా నేను అనుకున్న కోరిక నెరవేరింది అని అలా పట్టుకొని ముద్దులు ఆడేసి మేమందరం భోంచేసామండి. మరి మూలపుర గ్రామానికి మరి వైఎస్ రాజశేఖర రెడ్డి గారు మా గ్రామం బీచ్ లో 2 సార్లు రావడం జరిగింది. మరి ఆయన లేని లోటు ఈరోజు మరి జగన్ మా గ్రామం రావటం మరి నిజంగా రాజశేఖర రెడ్డి లేనప్పటికీ మరి జగన్ వచ్చిన తర్వాత మళ్ళా సీఎం గారు మళ్ళా ఉన్నారనే ఆనందంతో మరి మొత్తం రాష్ట్రం అంతా కూడా మా గ్రామం కూడా మరి రాజశేఖర రెడ్డి ఉన్నంత సంతోషంగా ప్రజలందరూ ఉన్నామని తెలియపడుతుంది. మాకు మొట్టమొదటి నుంచి కాంగ్రెస్ అంటేనే అభిమానం ఎక్కువ అండి. ఇంక దేనికి కూడా వేయకుండా దానికే వేస్తూ ఉండి వీధిలో కూర్చుని కూడా అలాగే చెప్పేవారు. ఆ అభిమానం ఏమిటో, ఆయన ఇంత అన్నం పెట్టిన మహానుభావుడు కదా, దేవుడు లాంటి మనిషే పోయాడు, ఇంకా మనకి జీవితం ఏమిటంటూ మొదలెట్టారండి. అంత గమ్ముని ప్రాణం వదిలేశారు. ఈ రోజు వైఎస్ జగన్మోహన్ రెడ్డి వైఎస్ఆర్ తనయుడు మరి కొద్దిసేపట్లో మీ ఇంటికి వస్తున్నారమ్మా, ఆయనతో ఏం మాట్లాడతారు, ఆయన మీ ఇంటికి వస్తున్నారు, ఎలా అనిపిస్తుంది మీకు? మహానుభావుడు మళ్ళా రాజశేఖర రెడ్డి వస్తున్నట్టే ఉందండి. మాకు తండ్రిలాగా కొడుకు ఆదుకుని అన్ని పనులు చూసుకుంటున్నారు, చక్క పెడుతున్నారు. ఆయనే మళ్ళా మనకి అన్ని చూసి ఆయన ఇంకా వైఎస్ రాజశేఖర రెడ్డి గారు మరి చాలా మంచి కార్యక్రమాలు చేపట్టారు. తర్వాత మరి ఆరోగ్యశ్రీ కార్యక్రమం ఒకటి, తర్వాత అలాగే పేదలకి గృహ నిర్మాణ సౌకర్యాలు ఒకటి కల్పించడం, తర్వాత మరి ఆయన చేసిన మంచి మంచి పనులన్నీ కూడా మరి ఈ రోజుని ప్రతి వ్యక్తి కూడా ఆయన మర్చిపోలేనటువంటి రోజు ఈ రోజు. మరి అలాగే వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు మరి ప్రతి ఒక్క కుటుంబాన్ని ఓదార్పు యాత్రతో భాగంగా ప్రతి కుటుంబాన్ని కూడా ఈ ఓదార్పు కార్యక్రమంతో పలకరించడానికి వస్తున్నారు, పరామర్శించడానికి వస్తున్నారు. అయితే ఆ జగన్ గారు వస్తుంటే సాక్షాత్ రాజశేఖర రెడ్డి గారు వస్తున్నట్టుగానే ఉంది. మేము మా తండ్రి గారు రాజశేఖర రెడ్డి గారు పోయిన ఆ యొక్క మాటను జీర్ణించుకోలేక ఆయన కూడా ప్రాణాలు కోల్పోవడంతో ఇంకా మా జీవితం వ్యర్థమని అనుకున్నాం. కానీ మేము మళ్ళీ ఈ రాజశేఖర రెడ్డి గారి యొక్క కుమారుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారిని చూసి మేము మళ్ళీ సాక్షాత్ రాజశేఖర రెడ్డి గారి రూపం ఈయన అలాగే కూడా చేస్తారు, ఈ అభివృద్ధి పనులను కూడా ఈయన కూడా చేస్తారు. ఈయన కాబోయే ముఖ్యమంత్రి అనేటువంటిది ఐడియా మాలో జీర్ణించుకుపోయి ఆ యొక్క బాధని మేము వెనకబెట్టి ఈయన చూసుకుని సాక్షాత్ తండ్రిగానే మేము ఆయన్ని ఈ జగన్మోహన్ రెడ్డి గారిని రాజశేఖర రెడ్డి గారి రూపంలో మేము చూసుకుంటూ ఆయనకి మేము రాజశేఖర రెడ్డి గారి నివాళులు అర్పిస్తూ మా కుటుంబం అంతా కూడా ఎప్పుడు మా తాతల ముత్తాతల దగ్గర నుంచి కూడా కాంగ్రెస్ పార్టీకి ఓటు వేయాలి. మాకు ఎన్నాళ్ళైనా సరే మాకు పింఛని ఇవ్వలేదండి. ఆయన వచ్చాక మాకు పింఛని ఇచ్చారండి. ఇప్పుడు 4 నెలల నుంచి వస్తుందండి పింఛని. ఆ బాబు వచ్చిన మొదలదే, అంతకు ముందు లేదండి పింఛని. అది మాకు సంతోషం అయ్యి ఆయన మేము దండం పెట్టుకున్నామండి. ఆయన లేకపోతే మా బతుకు లేదండి. మాకు పెన్షన్ కూడా ఆయన ఇచ్చారండి, ఇంకే పార్టీ వాళ్ళు కూడా ఇవ్వలేదండి. మాకు రాజశేఖర రెడ్డి గారే మాకు పెన్షన్లు గట్ట ఇచ్చారండి, మాకు అన్నిటికి అయ్యారండి, బియ్యం ఇచ్చారండి, అన్ని ఇచ్చారండి. మాకు అన్నిటితో కూడా సహాయం పొందారండి. ఆయన చచ్చిపోయాక మాకు ఎంతో కొదవ, ఎంతో చింత, ఎంతో బాధ కలిగిందండి. ఆయన బాధ అంతా ఆయన కుమార్ గారు వచ్చి మాకు ఆ బాధ అంతా మాకు ఎలబుచ్చుకున్నామండి. మాకు సమాధానం చెప్పారండి. సాయంత్రం 9 గంటల సమయంలో పాదయాత్ర చేసుకుంటూ చింతలపూడి మీదుగా ఇక్కడికి జంగారెడ్డి కూడా వచ్చారండి. వచ్చి ఇక్కడ కరాటం రాంబాబు గారు స్థలం ఇది. ఈ 3 ఎకరాల పొలంలో సదును చేసి ఉంచాం. ఇందులో పడుకుని ఉన్నారు నేల మీద. పడుకునుండి ఇక్కడి నుంచి మళ్ళా పొద్దున్నే ఉదయం 6 గంటలకు బయలుదేరి ఇచ్చాపురం వైపు బయలుదేరి వెళ్లారండి రాజశేఖర రెడ్డి గారు. ఆ వచ్చినప్పుడు ఇక్కడ ఏమీ లేదండి. రైతులందరూ కూడా పొలాలు అమ్ముకుంటే బాకీలు తీరేలా ఉన్నాయి. ఆ రోజు ఆయన పాదయాత్ర చేసిన తర్వాత ఇక్కడ అందరూ కూడా వర్జీనియా పొగాకు వేసేవారు. శుభ్రంగా రోడ్ల మీద పడేసి కాల్ చేసి పరిస్థితి రోడ్ల మీద బెయిల్ తెచ్చేశారు. ఆయనకి మన అమ్మ నేను వెళ్లిన తర్వాత అన్ని మాట్లాడతానని అందరికీ రైతులను ఓదార్చి మరీ వెళ్లారు. ధాన్యం అంతా ఎండిపోయాయి నీళ్లు లేక. బాడలన్నీ కూడా శుభ్రంగా సురిగైపోయాయి. ఆయన చూశారు, పట్టుకుని వెళ్లారు. అవన్నీ
ఆయన వెళ్ళిన తర్వాత ఆయన వెళ్ళాక చాలా రైతులందరూ కూడా చాలా ఆనందంగా ఉన్నారు. వర్జీనియా పొగాకు పెరిగింది. ఆయన సీఎం అయిన తర్వాత రైతులందరూ కూడా ఉచిత వచ్చినప్పుడు ఆయన వేషధారణ ఎలా ఉంది? బాగా పంచి పై కట్టుకుని మా తలపాకా చుట్టుకుని నడుచుకుంటూ ఎండలో చాలా పెద్ద రైతు విపరీతంగా సాయంత్రం వరకు కష్టపడి అన్నం లేకుండా కష్టపడి ఎలా వస్తాడో ఆ విధంగా వచ్చారు ఆయన రాజశేఖర రెడ్డి గారు. వచ్చి నేను కూడా ఆయనతోటే ఉన్నాను. నేను ఈ ఊరు సర్పంచ్ని. ఆయనతోటే ఉన్నాను. నా తొడకాల మీద కూర్చుని మధ్యన సెంటర్లో కూర్చుని అమ్మా ఏం కావాలి, అయ్యా మీకు ఏం కావాలి, ఏం బాధలు మీకు అని అన్ని ఎంతో అన్నగారులా అడిగాడు ఆయన. అడిగితే చాలా సంతోషించాం. కానీ ఇప్పుడు మేము ఎప్పుడు కూడా బయటికి రాలేదు. రాజశేఖర రెడ్డి గారు చచ్చిపోయాక ఇవాళ ఆయన కుమారుడు వస్తున్నాడు అని బయటకు వచ్చాం. ఆ రోజు వైఎస్ రాజశేఖర రెడ్డి వచ్చినప్పుడు ఆయన మొహంలో అలసట ఏమన్నా కనిపించిందా? మీకు ఎలా అనిపించింది? ఆయన నవ్వుతూనే ఉండేవారు. కాకపోతే ఆయన అలసట మాత్రం బాగా ఎక్కువగా ఉండేది. ఆయన నవ్వుతూనే చెప్పారు సమాధానం. నా కాలు మీద కాలేసి కూర్చున్నారు. అలా వచ్చినప్పుడు అది పండించుకున్నారు. వేళ 50,000 రూపాయల పొలం ఇక్కడ అమ్ముకుంటే బాకీ కూడా తీరదు. 10 ఎకరాల పొలం ఉన్న వాళ్ళు కూడా ఈ వేళ ఒక్క ఎకరం ఖరీదు 20 లక్షల రూపాయలు అయింది. రాజశేఖర రెడ్డి గారు రైతులు అంత సుఖ సంతోషాలతో ఉన్నారు. ఇవాళ మోటార్ సైకిల్ కొనుక్కున్నా, కార్లు కొనుక్కున్నా ఆయన గొప్పతనం ఇదంతా ఏమో చెప్పలేని పరిస్థితిలో. రాజశేఖర రెడ్డి గారు ప్రజలు ఇబ్బందులు పడుతుంటే రైతులు నీళ్లు లేక పంటలు సరిగ్గా పండక చాలా ఇబ్బందులు పడుతున్నారండి. వాటిని ఆయన ఈ బాధలు తెలుసుకొని ఈ ఏరియాలో కూడా ఒక ప్రాజెక్ట్ కడితే బాగుంటుందన్న ఉద్దేశంతో ఇక్కడ పోకొండ ప్రాజెక్టుకు శంకుస్థాపన చేశారండి. ఇది 4,000 ఎకరాలకు విస్తీర్ణానికి ఉపయోగపడుతుంది నీరు. ఈ టైంలోనే రాజశేఖర రెడ్డి గారి కుమారుడు వైఎస్ జగన్ గారు ఇక్కడికి బుట్టాయిగూడెం మండలానికి విచ్చేశారు. ఆయన చూసి రాజశేఖర రెడ్డి గారిని చూసిన జ్ఞాపకంగా మాకు గుర్తుకు వస్తున్నాయండి. పోగొండ రిజర్వాయర్ జ్ఞాపకంగా ఉందండి. నా కొడుకులు 2 చనిపోయారండి. సాక్షి పేపర్ వేసాడు నా కొడుకు. వేసుకుంటూ మనది పెట్టుకుంటాం. ఈ లోపల ఇక అన్నం మంచిలు మొత్తం మానేసిందండి. ఏంటి నాన్న అట్లా చేస్తున్నాం అంటే నాకు వైశాఖ రెడ్డి గారు చనిపోయారు కదా, మన లక్కే ఉంది నాన్న, అన్నం పెట్టాడే చనిపోయింది కదా అని బెంగ అట్ట అయిపోయిందండి. చనిపోయినాక ఈ పెద్దోడు కూడా 6 మంది పెట్టుకుని పెద్దోడు కూడా చనిపోయిందండి. ఇక మమ్మల్ని చూసి దిక్కు మొక్క ఎవరు లేరు. ఆమె పెద్ద ఆపరేషన్ చేయించిన నా పరిస్థితి ఇది. ఓ పిల్లగాడు ఉన్నాడు. ఆ పిల్లగాడు అయినా ఏంటి ఆడికి నాకు కాలు చేయలేదు. ఆ పిల్లగాడు కూడా ఒంట్లో బాగాలేదండి. ఇక అట్టే ఏదో ఇక కాపాడారు. జగన్ గారు వచ్చి మా కుటుంబాన్ని ఆదుకున్నారు. ఏదో సాయం చేస్తున్నాడు. సాయం చేసిపోయారు. ఇక దేవుడిలాగా వచ్చారండి. అది మాకి పంట లేదు. ఆయన వచ్చినప్పుడు మాకు కాస్త నీళ్ళు ఇచ్చిండు, పంట పండించినాం, మేము హాయిగా తింటున్నాం. మాకు గుడిసెలు ఉండవు ఎప్పుడు. ఇప్పుడు కాస్త కార్లు ఇచ్చిండు, మేము బతుకుతున్నాం. గుడ్డోళ్ళకి కుంటోళ్ళకి అందరికి కాస్త న్యాయం చేసిండు, అందరికి పంచి చేసిండు. 200 వస్తున్నాయి. మేము రొట్టెలు పెట్టినాం, మాకు కాస్త బతికిచ్చిండు నాయన. అయ్యా నువ్వు చెప్పమ్మా, ఆ రోజు వయస్సు వచ్చినప్పుడు మీకు ఇప్పుడు ఆయన మీ వచ్చా లేరు, ఏమనిపిస్తుంది? అప్పుడు ఆ తండ్రికి రొట్టె తినిపించినాం, రాజరెడ్డికి రొట్టె తినిపించినాం. ఆ తండ్రి పోయాడు. ఆ తండ్రి దేవుడు ఎట్ట తీసిపోయాడు. మా తండ్రికి ఎట్ట తీసిపోయాడు. ఆ తండ్రి ఏడకు నిల్చున్నాడు. ఆ తండ్రి నడిపించుకొని తీసిపోయాడు. నా తండ్రి ఆ కొండ మీద ఎట్టపోయాడు నా తండ్రి అని మేము టీవీలో చూసి మేము ఏడుతుంటుంటే మా కళ్ళు లేదు, కాళ్ళు లేదు, నడుచుతే చేత కావటం లేదు, కంటికి చూపు లేదు. ఆ తండ్రి మాకు బతికిచ్చిండు. మాకు 200 ఇచ్చిండు, నెలకి 200 అని ఇచ్చిండు. మేము ఎట్టకు బతకాలి. నీళ్ళు ఇచ్చిండు, కాలం ఇచ్చిండు, 2 పంట పండించిండు. ఇప్పుడు నీళ్ళు కూడా రాలేదు. మేము ఎట్ట బతకాలి? ఒకటే పంటకి ఇచ్చారు. మేము ఎట్ట బతకాలి నాయన యేసుపురు దగ్గర తీసుకుపోయిండు తండ్రి. నీకు ఎట్టపోయినా నా తండ్రి రాజాను, నువ్వు ఎట్టపోయినా నాయన రొట్టె తినిపించినాం తండ్రి నీ బిడ్డ నీకు. అయ్యా యేసు నాయన, అయ్యా రాజరెడ్డి. ఇప్పుడు మళ్ళీ ఇక్కడికి వైఎస్ జగన్ వస్తున్నారు. ఆయన కొడుకు జగన్ వస్తుంటే మా తండ్రి వండాలి. మాకు వండాలి. ఆయన మాకు ఎవరు ఆయన వండాలి. ఆయన రావాలి. మాకి మేము బతుకుతాం. ఆయన కాళ్ళు అమ్మటి మేము బతుకుతాం. ఒక బుక్కడి పెడితే బతుకుతాం. ఆయన వండాలి తండ్రి. మాకు ఆయనే కావాలి. ఆ జగన్ కావాలి మాకి. రాజశేఖర రెడ్డి చేసిన మంచి పనులు మేము మర్చిపోలేక, అదే రోజున మా అమ్మగారు మరణించినప్పుడు కూడా మేము ఆమె కంటే రాజశేఖర రెడ్డి మరణించిన విధాన్ని మర్చిపోలేక మేమంతా గ్రామం అంతా అన్ని ఏ పార్టీ అయినా కూడా ఒక యూనిట్ గా తయారైపోయి
మొత్తం తలాకంత సందాలు ఏర్పరచుకొని మేము విగ్రహం నిలుచుకుందాం. ఈ విగ్రహం పెట్టి కూడా 6 నెలలు అవుతున్నా కూడా మేము జగన్మోహన్ రెడ్డితో ఓపెనింగ్ చేయించుకోవాలనే ఉద్దేశంతో ఇప్పటి వరకు ఉంచుకొని ఈ రోజు ఓపెనింగ్ కి ఏర్పాటు చేసుకున్నాం. మీరు చెప్పండి, మీరు తెలుగుదేశం పార్టీ అభిమానిగా ఉన్నారు, రాజశేఖర రెడ్డి విగ్రహాన్ని ఎందుకు ఏర్పాటు చేయాలనుకున్నారు? అందరం కలిసి మంచితనంతో చేయాలని చేసినాం. మీరు చెప్పండి. రైతు బాగుంది, రైతులకు మంచి జరిగింది, లేబర్కి మంచి జరిగింది, అందుకని అందరం కలిసి కట్టుగా వేసుకుని ఇది చేసినాం. మీరు సిపిఎం పార్టీకి సానుభూతి పరిగా ఉన్నారు, సిపిఎం పార్టీలో యాక్టివ్ కొనసాగుతున్నారు, కానీ వైఎస్ రాజశేఖర రెడ్డి విగ్రహాన్ని ఇక్కడ ఏర్పాటు చేయడంలో మీరు కూడా ఎందుకు భాగస్వాములు కావచ్చు? అన్ని వర్గాల ప్రజలకు అవసరమైన పనులు ఎప్పటికీ ఇంట్లో పర్మనెంట్ గా పక్కా గృహంలో నిర్మించుకోలేని వాళ్ళకు కూడా ఎన్నో వేల గృహాలను శాంక్షన్ చేపించి అపర భగీరథుడిగా ఎన్నో ప్రాజెక్టులను, పోలవరం లాంటి ప్రాజెక్టు ప్రపంచంలో లేనటువంటి పెద్ద ప్రాజెక్టులు నిర్మించి ప్రజలకు ఏం కావాలనే ఆయన ఎంతో కుతూహలంతో సెంట్రల్ గవర్నమెంట్ కూడా పోరాడి ఎన్నో నిధులు తీసుకొచ్చి అన్ని వర్గాలకు సేవలు అందించిన ఆయన్ని మర్చిపోలేక గ్రామస్తులందరం ఏ పార్టీకి సంబంధం లేకుండా అందరం కలిసి రాజశేఖర రెడ్డి గారి విగ్రహాన్ని ప్రతిష్టాపనకి పూనుకొని అందరం కలిసి చేస్తా ఉన్నాం, ఏ వర్గభేదాలు లేకుండా. రాజకీయ నాయకులు సహజంగా ఎన్నో వాగ్దానాలు చేస్తూ ఉంటారు, వెళ్తూ ఉంటారు, వస్తూ ఉంటారు. కానీ ఆడిన మాట తప్పకుండా ఆ రోజు రాజశేఖర రెడ్డి గారు అనేవాళ్ళు మాట తప్పను మడమ తిప్పను అని చెప్పేసిన విధంగా ఒక స్లోగన్ గా చెప్తా ఉండేవాళ్ళు. అట్లానే ఆ రోజున జగన్మోహన్ రెడ్డి గారు మా నాన్నగారు చనిపోయిన సందర్భంగా ఎవరైతే ఆత్మహత్య గానీ రకరకాలుగా చనిపోయారు వాళ్ళందరూ కుటుంబాల దగ్గరికి వచ్చేసి నేను పరామర్శించి వాళ్ళు ఆదుకుంటారని చెప్పారు. అదేవిధంగా ఈ చిరునూల గ్రామానికి కూడా వచ్చేసి ఈ కుటుంబాన్ని ఆదుకొని అన్ని రకాలుగా ఆదుకుంటానని వాళ్ళ పిల్లలను చదివిస్తానని చెప్పేసి అన్ని రకాలుగా భరోసా ఇచ్చి వాళ్ళని ఓదార్చి జగన్ గారు ఓదార్చి వెళ్లారు. అందువలన జగన్ గారు అంటే ఈ ప్రాంతంలో గాని రాష్ట్రంలో గాని విపరీతమైన ప్రజాదరణ గాని అన్ని రకాలుగా ఆయనకు ఆయుష్ ఆయురారోగ్యాలు కొనసాగాలని చెప్పేసి రాష్ట్రంలో భవిష్యత్తులో ముఖ్యమంత్రిగా చూడాలని చెప్పేసి అందరూ కోరుకుంటున్నారు. మేము కూడా అందుకే ఆయన్ని అభిమానిస్తున్నాం. ప్రియతమ మన రాజశేఖర రెడ్డి గారిని వారి కొడుకు జగన్ గారిలో చూసుకుంటూ మాకు ఈ రాష్ట్ర ప్రజలకి పెద్ద కుటుంబాన్ని ఇచ్చిన ఓదార్పుగా ఎట్లయితే కోరుకుంటున్నారో ఇదే విధంగా మన తమ్ముడిగా, అన్నగా, అక్కలు, చెల్లెలు అందరూ కలిసి ఆయన గారిని, జగన్ గారిని ఈ కుటుంబంలో ఈ కుటుంబ సభ్యుడిగా మమేకమై ఈ కుటుంబాన్ని ఓదార్చుకున్నటువంటి జగన్ గారికి కృతజ్ఞతలు చేసుకుంటున్నాం. వారి నాన్నలాగా ఎన్నో ఈనాడు 9 రోజుల యాత్రలో కూడా ఆయనకి చేతులకు గాయాలైనా కూడా ఈ కుటుంబాన్ని లాస్ట్ గా మాకు 9వ రోజు కూడా ఓదార్పు యాత్ర మేము 3 రోజుల నుంచి ఎదురు చూస్తున్నాం ఆయన గారి కోసం. అటువంటి కుటుంబం కోసం పరామర్శించడానికి వచ్చిన జగన్ గారికి కృతజ్ఞతలు చేసుకుంటూ వారి భవిష్యత్తులో వారి నాన్నగారికి వచ్చిన ఓపిక వారికి రావాలని మేము స్వర్గీయ రాజశేఖర రెడ్డి గారిని, శ్రీనివాస్ కుటుంబాన్ని ప్రార్థించుకుంటూ వారి ఇంకా ఎంతో వారికి ఇంకా ఓదార్పు ఇవ్వటానికి శక్తి కావాలని భగవంతుడు కోరుకుంటూ సెలవు తీసుకుంటాం. వైఎస్ అంటే ఆయన చేసిన పథకాలు, ఉదాహరణకు నా పిల్లగాడండి బి ఫార్మసీ ఇప్పుడు సెకండ్ ఇయర్ చేస్తాడు హైదరాబాద్ లో. ఆయన 1 లక్ష రూపాయలు ఇప్పుడు మేము పేమెంట్ సీటు 80,000 అట. ఇప్పుడు మేము అక్కడ అడిగాం పాలవంతులు అక్కడక్కడ, అయితే మాకు ఫ్రీ సీట్ వచ్చింది. ఆ 1 లక్ష రూపాయలు ఆయన ఆ మధ్యలో 1 సంవత్సరం ముందు పెట్టిండు ఈ పేద పిల్లలకు ఎవరైతే ఉంటారో వాళ్ళకి ఫ్రీ అని. అప్పుడు పెడితే మాకు హైదరాబాద్ లో సీట్ వస్తే అక్కడ పోయాను. 1 లక్ష రూపాయలు మరి అదే నేను కట్టాలంటే ఏం కడతానండి? మా అమ్మగారికి మొన్నటిదాకా పింఛన్ లేదు, మొన్న 100ది 200 వచ్చింది. మాకు ఇండ్లు వచ్చినాయి. ఇంకా ఏం కావాలంటే ఉచిత కరెంట్ అంటాడు, బియ్యం 16 కేజీలది 20 కేజీలు వస్తాయి. ఇంకేం కావాలండి? ఆయన వల్ల మాకు ఇప్పుడు ఎనలేని అభిమానం. ఆయన అంటే మాకు చాలా ఇది. వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ఎన్నో పనులు చేశారు. ఆయన ఎంతో అభిమానులు. నేను ఆ పార్టీలో తిరుగుతున్నా ఎప్పటి నుంచో. ఆయన అంటే నాకు అభిమానం. ఆయన లేని జీవితం నాకు ఎందుకని అది అంటనే ఉండేవాడు. అయితే పార్టీలో తిరిగి పార్టీ పిచ్చుకోవాలని అంటానేమో అని అనుకున్నాం. అయితే ఆయన చనిపోయిన హఠాత్తుగా విమానం హెలికాప్టర్ ఫెయిల్ అయ్యి హఠాత్తుగా చనిపోయాక గుండె ఫెయిల్ అయ్యి గుండె దిబ్బరం చెంది మైండ్ పని చేయలేక ఒక 1 వారం రోజుల క్రితం నుంచి ఆయన దినాలు, అంత్యక్రియలు, అవి ఫోటోలు అవి పేపర్లో పడుతున్నాయి, కట్ చేసుకొచ్చుకొని తడికలకు పెట్టుకోవటం అవి చేస్తాను. సర్లే ఆయన మీద అభిమానం కొద్దీ అలా పెట్టుకుంటాండేమో అని దండం పెట్టుకోవటం అవి చేసి గుండె దిబ్బరం చెంది పేలు లేనట్టు చేసి మైండ్ పని చేయలేక చేస్తుంటే ఇట్లా చేస్తున్నారు బావగారు, అత్తగారు అని వాళ్ళతో చెప్తే ఆయన మీద అభిమానం అట్నే చేస్తాడులే అని అంటే ఒక రోజు కిండర్సాని బట్టలు ఉతకడానికి వెళ్లి వచ్చేటోళ్ళకే ఇటుక బిడ్డ పొయ్యిలో వేసుకుని మెంటలు చెంది ఆ కాలు కాల్చుకుంటుంటే వచ్చి తీసి ఏంటి అలా చేస్తున్నాం అది అంటే వైఎస్ రాజశేఖర రెడ్డి లేని జీవితం నాకు వేస్ట్, ఆయన లేని బతికే వేస్ట్ అని అంటే నీకేమైనా పిచ్చి లేసిందా? ఆయన చావాలని చావలేదు, మన కోసం ఎన్నో పనులు చేసిండు, ఆయన మంచిగా చేశాను. ఆయన చచ్చిపోయి చావాలని చావలేదు కదా, నువ్వు చనిపోతే నా బిడ్డ నేనేమైతే
అని మేము పరవశించి అడిగితే మళ్ళీ అంత ఊకొని అది తీసేసినాక బొబ్బలు తెల్లవారి బొబ్బలెక్కి ఆవిరి వచ్చి బాగా చితికి నీరు కారుతున్నాయి నొప్పులతోటి ఆ బాధ తట్టుకోలేక 2 రోజులకు 3 రోజులకు కాపలు కాచుకుంటూ మేము ఉన్నాం. ఒక రోజు మేము ఎవరు లేని పరిస్థితుల్లో చూసి వెళ్ళి ఇంట్లో మాతో టాబ్లెట్లు ఉంటే వేసుకున్నారు. వచ్చి సూచాలకి మొత్తుకుంటున్నాడు, ఏంటంటే నేను టాబ్లెట్లు వేసుకుని నేను బతకను, ఆయన దీన్ని 4 వారాలు వెళ్ళేటాలకి నేను వెళ్ళిపోతాను, నేను చనిపోతున్నాను అని చెప్తూనే ఉన్నాడు. కానీ మేము పట్టించుకోలేదు. ఆయన అలాగే అంటాడులే అని మేము పట్టించుకోకుండా ఉంటున్నాం. ఉండేటోళ్ళకి అలా చెప్పేటోళ్ళకి మొత్తుకుంటోళ్ళకి మా అమ్మగారు వచ్చింది. మా అమ్మగారితో మా బావగారిని మా అత్తగారిని మా అక్కలను తీసుకొచ్చేళ్ళకి ఈ లోపల హాస్పిటల్లో తీసుకొని నేను చనిపోతాను, ఆయన కోసం నేను చనిపోతానని దండం పెట్టి చనిపోయాడు. నాకు 3 పిల్లలండి. ఆయన గారు రాజశేఖర రెడ్డి గారు పెట్టిన అమలు జరిపిన పథకాలు, ఆయన గారు విద్యార్థులు వాళ్ళ ఫీజు కట్టుకోకుండా చదువుకుంటున్నారండి. రాజశేఖర రెడ్డి గారు పెట్టిన భిక్షేనండి. ఆయన గారి రుణం తీర్చుకుందామని కానీ ఆయన జగన్ గారిని కలుసుకోవడం కోసం 2 రోజుల నుంచి వేచి చూస్తున్నామండి. రాజశేఖర రెడ్డి గారు అంటే మాకు చాలా అభిమానం, చాలా సంతోషం. ఆయన చేసిన పనుల కోసం మేము చాలా కష్టపడి ఇక్కడ ఎండలో పొద్దున్నుంచి కూడా ఉంటున్నాం. అభిమానం అంటే వారు పెన్షన్లు ఇచ్చినా కానీ, డోక్రాలు ఇచ్చినా కానీ, లేని వాళ్ళకి 2 రూపాయల బియ్యం ఇచ్చినా కానీ, దానివల్ల మాకు టీడీపీలో ఉండి కూడా మేము ఇవాళ పనులు చూసి కాంగ్రెస్ లోకి వచ్చేసామండి. ఫస్ట్లో నుంచి ఒకప్పుడు ఉండేది మేము కాంగ్రెస్ లోకి వచ్చాం. ఆ పనులు చూసి ఇప్పుడు వారి కొడుకుని చూసి చనిపోయిన తర్వాత కూడా మేము చాలా బాధపడి పార్టీలోకి వచ్చేసాం. ఆ పనులు చూసి ఇప్పుడు రాజశేఖర రెడ్డి గారి అబ్బాయిని చూస్తాం, జగన్మోహన్ రెడ్డి చూద్దామని అభిమానంతో వచ్చామండి. పొద్దునుంచి 11 నుంచి ఇక్కడే ఉన్నామండి. ఇంత ముందు కూడా మా బ్రదర్ వార్డు నెంబర్ కదా గ్రామ పంచాయతీ ఉన్నప్పుడు అప్పుడు సంవత్సరానికి 3 సార్లు జనభూములు పెడితే తండోపల జనం వెళ్లి దరఖాస్తులు చేయటమే కానీ, పెన్షన్లకు కానీ, ఈ 3 రూపాయల కార్డులకు కానీ, గ్యాస్ స్టవ్లకు కానీ దరఖాస్తులు పెడతాం కానీ ఆ దరఖాస్తులు కూడా ఆఫీసులకు చేరలేవి. అలాంటిది ఒకేసారి వచ్చి మా వార్డుకు వచ్చేసి 135 పెన్షన్లు ఒకేసారి మంజూరు చేయడం జరిగింది. ఒక రాజశేఖర రెడ్డి గారికే సాధ్యం. ఈ రోజు రాజశేఖర రెడ్డి గారు వాళ్ళ కుటుంబానికే పెద్ద దిక్కు కాదు. ప్రతి వితాంతువు, వికలాంగురాలు, వృద్ధులు ఉన్న ప్రతి ఇంట్లోనూ ఆయనే వాళ్ళ పెద్ద కొడుకులాగా స్థానాన్ని సంపాదించుకోండు. అటువంటి మహానుభావుని కొడుకు ఈ రోజు సత్తుపల్లి వస్తున్నందుకు జగన్మోహన్ రెడ్డి గారికి స్వాగతం పలికేందుకు గత 3 రోజుల నుంచి మేము ఇదే పనుల్లో ఉన్నాం. మళ్ళీ ఈ రోజు మా సత్తుపల్లి వస్తున్న కాడ నిన్న కుక్కునూరు దాకా వెళ్ళాం, భద్రాచలం దగ్గర. ఈ రోజు రాత్రి నుంచి కూడా ఫ్లెక్సీలు గిక్సీలు అన్ని ఏర్పాటు చేస్తున్న